హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏంటో నా పక్కన వర్షిణి ఉంది అని అనుకుంటున్నారు. వర్షిణిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చానండి. ఎందుకంటే హాస్టల్ మేడము మార్నింగ్ ఫోన్ చేశారు, వర్షిణికి ఫీవర్గా ఉంది. ఆల్రెడీ మేము సండే వెళ్ళినప్పుడే తెలిసింది, అప్పటికే 2 డేస్ నుంచి ఫీవర్ వస్తుందని. కానీ మేడమ్స్ ట్యాబ్లెట్స్ వేస్తున్నారు కదా తగ్గుతుందని, ఇంకా వాళ్ళు 3 డేస్ చూస్తారండి హాస్టల్లో. 3 డేస్కి మించి తగ్గపోతే అప్పుడు ఇంటికి పంపిస్తారండి టెస్ట్లు అవి చేయించమని. ఇంకా నేనైతే మటుకు ఇక్కడ అనకాపల్లి చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకొచ్చానండి. అయితే సార్ అన్నారు 4 డేస్ నుంచి వస్తుంది కదా, టెస్టులు చేద్దామమ్మా అని టెస్టులు రాశారండి. ఇగోండి బ్లడ్ టెస్ట్ చేయించడానికి తీసుకొచ్చాము. దానికి హాస్పిటల్కి ఆపోజిటేనండి. టెస్టులు లక్కీగా మనకి టెస్టులు అన్నీ కూడా చేశారండి. టైఫాయిడ్ టెస్టు, మనకి ఇప్పుడు టైఫాయిడ్ జ్వరాలు అవి ఎక్కువ ఉన్నాయి కదండి. టైఫాయిడ్ టెస్టు, ప్లేట్ లెవెల్స్, బ్లడ్ కౌంటింగ్ కూడా చేశారండి. అంతా కూడా టెస్టుల్లో ఏది కూడా ప్రాబ్లం లేదండి. టెస్టులన్నీ కూడా నార్మల్గా ఉంది. కానీ వైరల్ ఫీవర్ బాగా, దీనికి కాళ్ళు అవి బాగా నొప్పులుగా ఉన్నాయన్నదండి. మెడిసిన్ 5 డేస్కి కోర్స్ రాశారండి. ఎందుకంటే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోద్ది కదా, అందువల్ల 5 డేస్ కోర్స్ రాశారు. ఇంకా కోర్స్ తీసుకొని వచ్చేసామండి ఇంటికి. మా అదృష్టం ఏంటంటే రిపోర్ట్స్లో ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేదండి. అయినా సరే అది హాస్టల్లో ఉంటుంది కదండి, మనం కానీ టెస్టులు చేయించుకుంటే మళ్ళీ హాస్టల్కి పంపించాం అనుకోండి తగ్గిందని, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఫీవర్ అది వస్తే మళ్ళీ ఇబ్బంది పడాలి కదండి. అందువల్ల మేడం కూడా ఒక 3 డేస్ రెస్ట్ తీసుకోమందండి. ఇంకా వర్షిణి వెళ్తే సండే వెళ్ళిపోద్దండి. సండే కానీ మండే కానీ వెళ్తుంది హాస్టల్కి. ఇంకా బ్లడ్ తీసినప్పుడు కూడా నేను భయపడ్డాను, కానీ అది అస్సలు భయపడలేదండి. అసలు హాస్టల్కి వెళ్ళాక మటుకు చాలా ధైర్యంగా, మంచి ధైర్యవంతురాల్లా తయారైంది. నేను అదే చెప్తున్నాను వర్షిణికి. పేషెంట్లా కొంచెం ఇది ఇవ్వంటే ఎక్కిరిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వర్షిణికి అయితే మటుకు చాలా బాగుందండి. మీరందరూ కూడా వర్షిణికి ఫీవర్గా ఉందని అనగానే బాగా రెస్పాన్స్ అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.